ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్తామంటూ కూడా విక్రమ్ సింగ్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ ఇప్పటికి కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ నాంపల్లి ప్రాంతం అంతా కూడా ఆయన పరిశీలించారు. భద్రత ఏ విధంగా ఉంది, భద్రత దృశ్యం మొత్తం కూడా పరిశీలించి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పరిచారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు గతంలోనే ఈ నెల 4న ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో జరిగినటువంటి ఏదైతే రేవతి అనే మహిళ మృతి చెందిన అంశంలో ఉంది కాబట్టి పోలీసులు అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మొత్తం ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా రద్దీ ప్రాంతం ఉంటుంది, ఇరుకు రోడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో అభిమానులు వస్తే కూడా ఇక్కడ కూడా జరగని ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇటు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, అటు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నాంపల్లి కోర్టు ఆవరణ అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యం. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడం, అట్లనే రోప్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ ఇటు అభిమానులు కావచ్చు, ఇటు వస్తున్నటువంటి వాహనదారులు కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో గాంధీ హాస్పిటల్ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్ అందరూ కూడా బయటికి పోలీసులు వచ్చారు. 10 నుంచి 15 నిమిషాల్లో నాంపల్లి కోర్టుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ వెంకట్, మీరు ఒక్కసారి హోల్డ్లో ఉండండి. మీ దగ్గరకు ఇంకో 5 నుంచి 10 నిమిషాల లోపే అల్లు అర్జున్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇందులో నా జోక్యం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో నా జోక్యం ఏమీ లేదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ప్రాణం పోయింది, వాళ్ళు ఫిర్యాదు చేశారు, పోలీసులు కేసు పెట్టారు, ఆ సెక్షన్ల ఆధారంగా అతను అరెస్ట్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులు అన్న సిగ్నల్ ఇచ్చారు తప్ప ఇందులో ముఖ్యమంత్రి ఎవరిని కూడా అరెస్ట్ చేయమని చెప్పరు. అరెస్టుల విషయంలో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కూడా ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్కి నాకు ముడిపెట్టి ఎలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అన్న ఒక రిక్వెస్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి మనకు కనపడుతుంది. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఎందుకంటే పేర్లాలుగా మోహన్ బాబుది కూడా ఒక ఇష్యూ జరుగుతోంది. ఆయన కూడా ఒకరి మీద అటాక్ చేశారు, అత్యాచారం చేశారన్న సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన గురించి కూడా మీడియా వాళ్ళు అడిగినప్పుడు మోహన్ బాబు విషయంలో కొన్ని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం చట్ట ప్రకారం ఏది ఉంటే అది పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అంటూ ఆయన గురించి మాట్లాడారు. అర్జున్ విషయంలో చిట్చాట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చిట్చాట్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో సీఎంగా నా జోక్యం ఎక్కడా ఉండదు, ఏమీ ఉండదు. ఆ చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ సాగుతోంది. తొక్కిసలాట్లో ఒకరు చనిపోయారు కాబట్టి చనిపోయినందుకు అందులో నిర్లక్ష్యం కనిపిస్తోంది కాబట్టి అందుకు కారణం వాళ్ళు కాబట్టి ఆ కారణాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు తప్ప ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని సీఎం చెప్పే అవకాశం ఉండదు. లేకపోతే అరెస్ట్ చేయటం వెనక సీఎం ఉండాల్సిన పని లేదు. ఇది చట్ట ప్రకారం లోకల్గా పోలీసులు తీసుకునే డెసిషన్ని నాకు ఆపాదించవద్దు అని అన్నట్టుగా అంత రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో ఇదొక బ్రేకింగ్, రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, ఒక సెలబ్రిటీని, ఒక నేషనల్ అవార్డు విన్నర్ని ఒక కామన్ మ్యాన్గా ఈ విధంగా అరెస్ట్ చేస్తారా, కామన్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తారా అంటూ తెగ బాధపడిపోతూ ఆయాసపడిపోతూ కేటీఆర్ ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు అంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది చట్ట ప్రకారం జరుగుతున్న ప్రొసీజర్ తప్ప సీఎంకి అంటే సీఎం హోదాలో ఉన్న నాకు అరెస్ట్కి నా ఎలాంటి సంబంధం లేదంటూ ఒక క్లారిటీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారి నాంపల్లి కోర్టు దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇంకొక 5 నిమిషాల్లో ఆయన ఎవరైతే అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. నాంపల్లి కోర్టులో ఆయన హాజరుపరచబోతున్నారు. నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకోబోతోంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నాంపల్లి కోర్టు కనుక అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తే ఆయన్ని చెంచలగూడ జైలుకు లేదా చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో చెంచలగూడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈయన ఒక సెలబ్రిటీ